తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్లైన పవన్ మహేష్లు ఒకప్పుడు చాలా స్లోగా సినిమాలు చేసేవాళ్లు. అయితే రాబోయే ఎలక్షన్ల వల్ల పవన్, కథలు బాగా నచ్చి మహేష్ ఇద్దరూ సినిమాల జోరు పెంచేశారు. కాటమరాయుడు అవగానే త్రివిక్రమ్తో ఒకటి, దాసరి ప్రొడక్షన్లో ఒకటి, ఏఎం రత్నంతో మరో సినిమా, ఇలా వరుస సినిమాలు కమిట్ అయ్యాడు పవన్ కళ్యాణ్. 2019 కల్లా దాదాపు 6-7 సినిమాలు వరుసగా రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నాడని విశ్వసనీయ సమాచారం. అదే బాటలో ఉన్నాడు మహేష్ బాబు. మురుగదాస్ సినిమా అవగానే కొరటాల శివతో ఒక సినిమా, పూరీ జగన్నాథ్తో మరో సినిమా కమిట్ అయ్యాట ప్రిన్స్. అంతేకాక కథ, స్క్రీన్ ప్లే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న విక్రమ్ మహేష్ కి ఒక మైండ్ బ్లోయింగ్ కథ ఇచ్చాడంట. కొరటాల శివ, పూరీల సినిమాలు త్వరగా పూర్తి చేసి విక్రమ్ కి డేట్లివ్వాలని ఆతృతగా ఉన్నాడట సూపర్ స్టార్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే వంశీ చెప్పిన కథ కూడా మహేష్ ని ఆకట్టుకుందని సమాచారం. ఏ కథని ముందుగా ట్రాక్ ఎక్కించాలో, ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలో అని మహేష్ బాబు బాగా ఆలోచిస్తున్నట్ట. ఇక గతంలో మరో సినిమా చేస్తానని అటు సుకుమార్ కి, ఇటు త్రివిక్రమ్ కి కూడా మహేష్ మాటిచ్చేశాడు. అలా మొత్తం మహేష్ బాబు చేతిలో ఉన్న వరుస సినిమాల సంఖ్య 7. అంటే ఈ ఏడాది, వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల వరుస సినిమాలు ఫ్యాన్స్ కి పండగ చేయబోతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఇద్దరు సూపర్ స్టార్లు ఇప్పటిదాకా చాలా స్లోగా సినిమాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు సడన్ గా సూపర్ స్పీడ్ పెంచేశారు. ఇద్దరు స్టార్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తుంటే పరిశ్రమ బావుంటుంది అని ఎంతో మంది సినీ పెద్దలు పలుమార్లు వీళ్లకి నచ్చజెప్పారు. అదిప్పుడు ట్రాక్ లోకొచ్చింది. ఏదేవైనా ఈ మార్పు మంచిదే అంటున్నారు అటు ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీ ప్రముఖులు. సో ఇన్ ఫ్రంట్ 2 సూపర్ స్టార్స్ ఫెస్టివల్స్ అన్నమాట. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.